Hello everyone, welcome to our channel Code with Java. ఈ రోజు జావాలో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. వీడియో మొత్తం చూసి ఈ కంటెంట్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్‌లో జావా అని కామెంట్ చేయండి. సమ్ రియల్ వరల్డ్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్‌తో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ బిగినర్స్‌కి కూడా అర్థమయ్యేలా చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా. అసలు క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అంటే కంపల్సరీ హౌస్ ప్లాన్ ఆర్ డిజైన్ ఉండాలి కదా. అలాగే జావాలో కూడా ప్రోగ్రామ్ రాయాలి అంటే క్లాస్ కంపల్సరీ ఉండాలి. ఈ ఎవ్రీ జావా ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ క్లాస్. ఏ జావా ప్రోగ్రామ్ రాయాలి అన్నా ఒక క్లాస్ కన్ఫర్మ్ గా క్రియేట్ చేయాలి. క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని క్లాస్ క్రియేట్ చేస్తాం. ది ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ షుడ్ మ్యాచ్. ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ సేమ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ హలో డాట్ జావా అని ఉందనుకోండి, క్లాస్ నేమ్ కూడా హలో అని ఉండాలి. సో ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ మ్యాచ్ అయి ఉండాలి. సింటాక్స్ ఎలా అసలు క్లాస్ ని ఎలా క్రియేట్ చేస్తాము? క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని క్లాస్ ని క్రియేట్ చేస్తాం. క్లాస్ కీవర్డ్ అండ్ క్లాస్ నేమ్. మీరు ఏ ప్రోగ్రామ్ అయితే రాస్తున్నారో సో దానికి సంబంధించి నేమ్ ఇస్తాము. నేను ఇక్కడ డెమో అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్ పెరాన్సిస్. ఈ క్లాస్ లో మీరు ఏ ప్రోగ్రామ్ అయినా రాసుకోవచ్చు, జావా ప్రోగ్రామ్. మంగళం నుంచి పెనం మీద పడ్డట్టు ఈ కర్మేంటి సార్ నాకు. ఇదిగోండి ఇలా క్రియేట్ చేస్తాం. క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని క్లాస్ నేమ్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్. ఇక్కడ చూడండి ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ ఏంటి? డెమో డాట్ జావా. డెమో అనేది ఫైల్ నేమ్. సో క్లాస్ నేమ్ కూడా సేమ్. క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ సేమ్ గా ఉండాలి, అంటే మ్యాచ్ అయి ఉండాలి. అలా అయితేనే యాక్సెస్ చేసుకోగలం. దెన్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్? అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? జావా లాంగ్వేజ్ రిప్రజెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్. జావా లాంగ్వేజ్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆబ్జెక్ట్ లానే చూస్తాం. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది ఒక ఇన్స్టెన్స్. జావాలో ఆబ్జెక్ట్ అనేది క్లాస్ కి రియల్ వర్కింగ్ కాపీ లాంటిది. క్లాస్ అనేది జస్ట్ డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్ మాత్రమే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక మాత్రమే ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని కానీ మెథడ్స్ ని కానీ యూజ్ చేయగలం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అసలు ఆబ్జెక్ట్ ఎందుకు కావాలి, ఎందుకు యూజ్ చేస్తాం? ఎగ్జాంపుల్ చూడండి. క్లాస్ డెమో క్లాస్ క్రియేట్ చేసాం. ఇందులో ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. పబ్లిక్ వాయిడ్ యాడ్ అనే మెథడ్. system.out.println 10 plus 20 12. మీకు తెలిసిందే ఈచ్ అండ్ ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. లో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే చూడండి. ఫస్ట్ క్లాస్ నేమ్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. క్లాస్ నేమ్ నే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ గా కూడా యూజ్ చేయొచ్చు. దెన్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ ని తీసుకుంటాం ఈక్వల్స్ టు న్యూ కీవర్డ్. ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అన్న న్యూ కీవర్డ్ యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. కన్స్ట్రక్టర్ లో ఆర్గ్యుమెంట్స్ అనేది ఆప్షనల్. ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకోవచ్చు, లేదు అంటే లేదు, వదిలేయచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ సమ్ ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కి సమ్ ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ ఉంటాయి. సో అవేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. కార్ కి ప్రాపర్టీస్ ఏముంటాయి? బ్రాండ్, కలర్ ఇలాంటివి ఉంటాయి. యాక్షన్స్ అంటే ఏంటి? స్టార్ట్, స్టాప్, యాక్సిలరేట్ ఇలా. సో అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కి సమ్ ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ ఉంటాయి. సో వాటిని ఆబ్జెక్ట్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము? క్లాస్ నేమ్ ఏంటి? డెమో. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ నేను డెమో అని ఇస్తున్నాను, మీ ఇష్టం. న్యూ కీవర్డ్. కన్స్ట్రక్టర్ ఏంటి అంటే క్లాస్ నేమ్ అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ గా ఉంటుంది. సో డెమో. ఈ కన్స్ట్రక్టర్ గురించి ఫర్దర్ వీడియోస్ లో తెలుసుకుందాం. ఎండ్స్ విత్ సెమీకోలన్. ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ డాట్ యాడ్ అనే మెథడ్ ని కాల్ చేసుకుంటున్నాం. ఎగ్జిక్యూట్ చేస్తే 22. సో ఈ యాడ్ అనే మెథడ్ లో నేను ఏదైతే రాశానో అది కన్సోల్ లో ప్రింట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ద్వారా ఇక్కడ మెథడ్ ని కాల్ చేసుకున్నాం.
సో ఇలాగే ఆబ్జెక్ట్ ద్వారా మనము వేరియబుల్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. లేదంటే వేరే క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలా ఆబ్జెక్ట్ ద్వారా ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తాం. సో అందుకే జావాని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.